ఏమని చెప్పు. నేను 8:20 కింద పోయినా ప్లానింగ్ చేస్తున్నాం ఎట్లా వర్క్ చేయాలని. వాటర్ వస్తున్నాయి, కొత్త ఫోన్ కదా పాడైద్దని నేను ఫోన్ పెట్టి వస్తాం ఆఫీస్ క్యాబిన్లో వచ్చిన. జస్ట్ 1 మినిట్ రాగానే పొలాప్ అయిపోయింది. భాగం అంటే ఏమో నార్మల్ భాగో అంటున్నారు. నేను ఊరికి వచ్చే వరకు కింద వచ్చే వరకు నా ఇంకా వాటర్ ఫ్లో అయిపోయింది చాలా. మళ్ళీ అక్కడి నుంచి నేను ఉరుగులో పోయినా హెవీ బాడీ కదా సార్. మళ్ళీ పైపుల మీద మెల్లగా మళ్ళీ పెద్ద ట్యాంక్ ఉంది అలా PS5 మీద. ఆ ట్యాంక్ ఎక్కిన గ్లేన్ వచ్చి కింద పడి మా PM ఇంగ్లీష్ ఆయన ఆస్ట్రేలియా ఆయన కింద పైన వేస్తుండే ప్రాణం ఎట్లా వేస్తుండే. నా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండే. సార్ రిలాక్స్ సార్ వాటర్ డ్రింకింగ్ అని వాటర్ తాపిన. మళ్ళీ ఇట్లా PS5 డేంజర్ పొజిషన్లో అయిపోయింది. అక్కడి నుంచి ఒక గ్లాడర్ ఉండే గ్లాడర్ మెట్లు ఉండే 5 మెట్లు లేపి ఇట్లా బెల్ట్ మీద వేసాము. వేసిన తర్వాత సార్ యూ కమ్ అప్ సైడ్ అని చెప్పిన ఆయన మళ్ళీ బెల్ట్ మీద ఆయన గుంజుకున్నా. నేను కూడా ఎక్కిన. అక్కడి నుంచి మేము ఉక్కుతున్నాం 3 కిలోమీటర్ వరకు. ఇంకా పెద్ద సౌండ్ వల్ల బెల్ట్ ఇట్లా ఊగింది. కన్వేర్ బెల్ట్ ట్రైన్ మళ్ళీ ఇట్లా ఊగి సార్. మళ్ళీ అక్కడి నుంచి 3 కిలోమీటర్ వరకు ఉరుకుతూ వచ్చి మళ్ళీ లోకి వచ్చింది. దాని మీద దుంకి లోపల కూర్చున్నాం. దిగంటే బెల్ట్ దిగే ఛాన్స్ లేకుండే. కాపుడు బయట వచ్చింది సైలెంట్. 1 మినిట్ వెయిట్ చేస్తాం మేమందరం. ట్రైన్ పనిచేస్తుంది ఇప్పుడు లోకో పనిచేస్తుంది. లోకో మా జేపీలో చాలా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని లోకో పంపించారు. లోకల్ పంపించకుండా ఎవరు బతికేది కాదు. ఆన్ టైం పంపించింది లోకో ఇమీడియట్లీ. సెకండ్లో లోకో వచ్చింది. ఇక్కడికి భారీ స్థాయిలో మట్టి నీళ్ళంతా వచ్చేసి కొంత టనల్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ముందుగా ఆడ లోపల మిస్సింగ్ ఉన్న 8 మందిని వాళ్ళని రక్షించడానికి మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మరి ఈ సంఘటన గురించి తెలవగానే ఇమీడియట్గా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చి ఈ రెస్క్యూ ఎఫర్ట్స్, ఈ మొత్తం ఇక్కడ జరుగుతున్న రిపేర్ రెస్క్యూ ఎఫర్ట్స్ని సూపర్వైజ్ చేయడానికి నేను జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము ఎందుకంటే ఇది భారతదేశంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా అరుదిది. మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF NDMA వారితో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాటి నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనం చేస్తుంది. ఇప్పుడు ఫ్లెమ్ గారు ఇంగ్లీష్లో అసలు పొద్దున ఏం జరిగింది వారు తెలియజేస్తారు. అది వారు చెప్పిన విషయము. ఇప్పుడు మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్లో సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా
ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచన చేస్తాం. 8 మంది ఎవరైతే గల్లంతా వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం. అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో మీరు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. సార్ మనకు సర్వే జియోలాజికల్ సర్వే పని చేసుకోమని చెప్పేసి అనుమతి చేశారు. అవును, సర్వే అయిపోయింది. జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ? 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు. జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చారంటే మీకు అంతా తెలుసు. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ ఇలా నైట్ వరకు చేరుకుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి మంచి రికార్డు ఉన్న కంపెనీ రాబిన్స్ కంపెనీ ప్రపంచంలో 3000 కిలోమీటర్స్ కవర్ చేశారు బోరింగ్ మిషన్. నీటి కూడా ఎక్కువ అయిపోవడం వల్లనే అక్కడ బాగా సిమెంట్ సెగ్మెంట్ ఉన్న